శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ డెర్మటాలజీ విభాగం ఆధ్వర్యంలో గురువారం ఉదయం శ్రీ పద్మావతి మెడికల్ కళాశాల హాస్పిటల్ డెర్మటాలజీ విభాగం నందు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా యాంటీ లెప్రసీ డేని నిర్వహించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్విమ్స్ యూనివర్సిటీ డీన్ మరియు మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అలాడి మోహన్, డెర్మటాలజీ విభాగాధిపతి డాక్టర్ సురేఖ పద్మావతి, మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కళావత్, కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ రవిశంకర్, మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ బివి రమణ, కార్డియాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ వనజాక్షమ్మ, సర్జికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ నరేంద్రలు సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే కుష్టు వ్యాధి నివారణ సాధ్యమేనని అన్నారు. సమాజంలో కుష్టు నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయన్నారు. అందులో భాగంగా జనవరి 30 నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు స్పర్శ్ లెప్రసీ నినాదంతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం జిల్లాను కుష్టు రహితంగా మార్చేందుకు అన్ని వనరులను వినియోగించి క్రొత్త కేసులను గుర్తించే పనిలో నిమగ్నమై ఉందన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము ఈ రోగ నివారణ అనేటువంటి ఉద్యమంలో ఒకవైపు చికెన్ పాక్స్ని, మరొక వైపు పోలియోని పూర్తిగా తరిమేయండి. అలాగే ఈ కుష్టు కూడా నివారించగలిగేటువంటి జబ్బుల్లో ఒకటి. కానీ ప్రజలలో చైతన్యం లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల ఇది ఇంకా మన మధ్య ఉండటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అని అంటే మన సంప్రదాయంలోనే వీటిని మీద రకరకాలైన అపోహలు ఉన్నాయి. శ్రీకాళహస్తి దగ్గర కాబట్టి శ్రీకాళహస్తి మహాత్మ్యం అనే ఒక పుస్తకం, దాంట్లో నక్కీరుడు అని ఒక ఆయన కథ చెప్తారు. ఒక పోయేటం గారు అంటే కవికి రాజస్థానంలో వాళ్ళు ఎవరైనా పద్యాలు రాస్తే వాళ్ళకి సత్కారం చేస్తూ ఉంటారు. ఒక పేద పూజారి ఒక ఆయన డబ్బు అవసరం అయిపోతే శివుడిని అడుగుతారు, నాకు కవిత్వం రాయాలంటే శివుడే కవిత్వం రాసిస్తారు. రాసిస్తే తీసుకుపోయి ఆయన చూపిస్తారు. ఆయన చూపిస్తే ఈయన ఇదేంటి ఇందులో సరిగ్గా లేదు, నువ్వు సరిగ్గా రాయలేదు అంటాడు. ఆయన వేసుకుంటూ మళ్ళీ గుడికి వెళ్తాడు. వెళ్తే అడుగుతాడు, ఏంటి తెచ్చుకున్నావా డబ్బులు అంటే అడుగుతాడు శివుడు. శివుడు అడిగితే ఆయన లేదు, అది ఏదో తప్పు రాశాడు కానీ అందుకే నేను వాడు అంటాడు. నేను రాసిన తప్పు ఎట్లా అవుతుంది, నేనే వచ్చి డిపెండ్ చేసుకుంటాను. లాస్ట్ అడ్వకేట్ వస్తాడు. వస్తే ఇంట్లోకి వాదం జరుగుతుంది. నక్కీరుడు ఒప్పుకోడు శివుడు చెప్పిన ఆర్గ్యుమెంట్. అప్పుడు శివుడు నీకు కుష్ఠరోగం వస్తుంది పోవాలని చెప్పిస్తారు. అలాగా కుష్ఠరోగం అనేది ఏదో ఒక రకమైన ఆచార్య పూర్వరూపం అంత్యేవాస్తర రూపం విద్యాసంధి ప్రవచనం సంధానం కిం తద్విష్ణో బలమాహం కా దీప్తి కిం పరాయణం. ప్రశ్నలు సంధించి ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే ప్రక్రియలో మన విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఈనాటి ఈ ప్రపంచ కుష్టు వ్యాధి నివారణ దినోత్సవానికి ఈ కార్యక్రమము మన సంస్థలో ఇది తొలిసారి ఈవేలు చేస్తున్నారు. దీన్ని సాధారణంగా ఏదో ఉపదేశ ప్రక్రియ లాగా వచ్చిన వారు ఉపదేశం చేస్తే శ్రోతలందరూ వినేసి బహుశా మర్చిపోయిపోతారేమో అనుకుంటారు. ప్రశ్నోత్తర రూపంలో సహవీర్యం కరవావహై, ప్రశ్నలు జవాబులు తెలుసుకొని తేజస్వీన అధీతమస్తు, అందరం విజ్ఞానవంతులు కావాలని మా డైరెక్టర్ వైస్ ఛాన్సలర్ గారు అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమానికి ఒక దిశానిర్దేశం చేశారు. అది అమలు చేయడానికి డాక్టర్ సురేఖ వారి వైద్య బృందం గొప్ప సాధన చేసి ఈనాడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వెంకటేశ
వైద్య విద్య అధ్యయన ప్రక్రియలో రోగ నిర్ధారణ, రోగానికి వైద్యం అందించడమే కాకుండా ఆరోగ్యం గురించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం గురించి అందరికీ అవగాహన కల్పించడం కూడా వైద్యుడు అనే పదానికి గౌరవాన్ని కలిగిస్తాయి. డాక్టర్ అనేటువంటి పదం ఏదో మాటలు రాసేవాడు లేకపోతే ఆపరేషన్ చేసేవాడు కాదు, జ్ఞానం నొసగువాడు అనే అర్థం. డొసియర్ అనేటువంటి ధాతువు నుంచి పదం ఉద్భవించింది. అలాంటి నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ తరఫున ఈ విశ్వవిఖ్యాతమైనటువంటి కొన్ని ముఖ్యమైన దినాలను అవగాహన దినోత్సవంగా పాటించడం ద్వారా అందరికీ కూడా ఆరోగ్య పరిరక్షణ గురించి అవగాహన కలిగించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ ఇలా జరగాలని నిర్దేశించినటువంటి వారు మా ప్రియతమ ఉపకులపతి మరియు సంచాలకులు డాక్టర్ అజూస్ కుమార్ సార్. ప్రతి విభాగం వారు కూడా వారి ప్రయత్నంలో కేవలం వైద్య సేవలు అందించడం, వైద్య సేవలు కార్పొరేట్లో కూడా అందరూ అందిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకన్నా మెరుగుగా ఒక అడుగు ముందుకు వేసి అవగాహన కలిగించడము అనేటువంటి కూడా ఒక కార్యక్రమం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా నేను ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి ఈ ఆరోగ్యం కొరకు వచ్చిన వారు, వారికి కూడా ఉండేటువంటి వారు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మా గౌరవ ఫ్యాకల్టీ మరియు ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ తరఫున నా హృదయపూర్వకమైన నమస్కారాన్ని తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని ఆచరణయోగ్యంగా కంటే ముందుగానే ఈ వ్యాధి గురించి ప్రస్తావన జరిగింది. ఇది ఒక దీర్ఘకాలిక అంటువ్యాధి. ఇంతకు ముందు ఇది జన్యుపరంగానో లేకపోతే దేవుని విధించిన శిక్షగానో అని అనుకునేవారు. ఇది ఒక అపోహ మాత్రమే అని, దీన్ని ఒక క్రిమి వల్ల సంక్రమిస్తుంది అని తర్వాత మనం తెలుసుకున్నాము. అది ఆ క్రిమి పేరు మైకోబాక్టీరియా బ్లెబ్రే అనే క్రిమి. సో ఈ కుష్టు వ్యాధి ప్రధానంగా నరాలు, చర్మము మరియు నరాలలో సోకుతుంది. సో మరి చర్మంలో ఈ వ్యాధి లక్షణంగా ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. కనుక్కునే దశలో, ఈ దశలోనే కనుక్కొని తొందరగా చికిత్స చేయించుకుంటే మనకి ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా, అంటే ఈ వ్యాధి వల్ల దుష్ప్రభావాలు లేకుండా మనకి చర్మంలో మార్పు చూయించుకోవాల్సిన మచ్చలని అర్థం. సో ఇట్లాంటివి ఎవరైనా గమనించినప్పుడు, పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా గమనించినప్పుడు ఖచ్చితంగా ఇది వైద్యుల సలహా తీసుకోమని చెప్పాలి. ఇట్లాంటివి చిన్న పిల్లల్లో కూడా చూడొచ్చు, పెద్దవాళ్ళలో కూడా రావచ్చు. సో ఇవి ఎక్కువగా కనపడని భాగాల్లో ఉంటే చూసుకోకుండా ఉండొచ్చు అన్నమాట. తర్వాత దీని పిల్లల్లో కూడా ఇలా రావచ్చు అన్నమాట. అదే వదిలేస్తే ఇంత పెద్ద పూట కూడా అవ్వచ్చు. ఇట్లాంటివి చాలా కూడా రావచ్చు. దీంట్లో మీరు గమనించినట్లయితే చర్మం తెల్లగా అవడంతో పాటు ఇక్కడ ఉండవలసిన వెంట్రుకలు కూడా చాలా తగ్గిపోయాయి. అలాగనే ఇక్కడ చెమట పట్టాల్సింది కూడా పట్టకుండా అయిపోతుంది అన్నమాట. అంటే మిగతా చోట్లలో ఎక్కువ చెమట పట్టడం, ఈ చోట చెమట పట్టకుండా ఉండడం ఇట్లా గమనించవచ్చు. ఇట్లాంటివి ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి చూపించుకోవాలి. అలానే ఇక్కడ ఒంటి మీద చూపే కాకుండా ఇక్కడ కను బొమ్మలు, కను రెప్పలు కూడా ఊడిపోవచ్చు, లేదా మొహం మొత్తం ఇట్లా ఉబ్బిన